మన పిల్లలు మన భవిష్యత్తు. భారతదేశంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా మొట్టమొదటిదిగా ఏమిటంటే మా పిల్లల భవిష్యత్తు. అదే మా భవిష్యత్తు. మేము ఎంత కష్టపడినా ఏం చేసినా సరే పిల్లల కోసం. వాల్యూ ఆఫ్ లెర్నింగ్, పిల్లలకి ఆ వాల్యూ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు రియల్లీ ఆ పిల్లలు వాళ్ళ యొక్క రియల్ జర్నీని స్టార్ట్ చేస్తారు. టీచర్స్ హ్యావ్ నో టైమ్ టు టీచ్. మంచి మార్కులు వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి కాలేజీలో జాయిన్ చేస్తే మంచి లెర్నింగ్ వస్తుంది, ఎక్స్పెన్సివ్ కోచింగ్లో వేసేస్తే వాళ్ళకి రైట్ థాట్ ప్రాసెస్ వస్తుంది. నేను బిజీగా మా పిల్లవాడిని పెడితే వాడు ప్రొడక్టివ్ ఉన్నాడు అని అనుకోవటం. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. మన పిల్లలు మన భవిష్యత్తు. అండ్ అలాగే నేటి విద్య, నేటి పేరెంటింగ్, ఆ విజయం ఎలా ఉంటుంది, అసలు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? చాలామంది వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు. మేము చదివించలేకపోతున్నాం కాబట్టి కొంచెం డబ్బు ఎక్కువైనా సరే మనం మంచి కాలేజో లేకపోతే స్కూల్లో ఇలాంటి వాటిల్లో జాయిన్ చేద్దాము, మనకు బర్డెన్ తగ్గుతుంది, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి అనే ఉద్దేశంతో చాలామంది అలా జాయిన్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏ దిశగా పయనిస్తోంది అనేది పేరెంట్స్ ఆలోచిస్తున్నారా? సో పేరెంట్స్, టీచర్స్ అండ్ పిల్లలు, వీళ్ళకు ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి అండ్ ఒక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాము. మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ డిజైనర్ అండ్ ఆథర్ సుబ్బు సార్. మాట్లాడదామా? హాయ్ సార్. హాయ్ అండి. మన పిల్లలు మన భవిష్యత్తు, ఇది బాగుంది. భవిష్యత్తు బాగుండాలనే కదా చాలా మంది పేరెంట్స్ ఒక మంచి స్కూల్ని చూస్ చేసుకుని ఒక 10 మందిని అడిగి ఇంకో ఎన్నో ఒపీనియన్స్ తీసుకొని జాయిన్ చేస్తూ ఉంటారు కదా. మరి భవిష్యత్తు బాగానే ఉంటుంది కదా? అక్కడే కదండి. ఎస్, మీరు అన్నట్టుగా భారతదేశంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా మొట్టమొదటిదిగా ఏమిటంటే మా పిల్లల భవిష్యత్తు. అదే మా భవిష్యత్తు. మేము ఎంత కష్టపడినా ఏం చేసినా సరే పిల్లల కోసమే. అలాగా మీరు అన్నట్టుగా ఎంతో రీసెర్చ్ చేసి స్కూల్స్లో జాయిన్ చేసిన తర్వాత అంతే సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? అది క్వశ్చన్ నెంబర్ 1. సెకండ్, టాప్ కోచింగ్ క్లాసెస్ అనేటువంటి మన చుట్టూ పెరుగుతూ ఉంటాయి. మరి ఆ ప్రపోర్షనేట్గా కాన్సన్ట్రేషన్ ఉంటుందా మన పిల్లలకి? కాన్ఫిడెన్స్ ఉంటుందా? అలాగే పేరెంట్స్ ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు ఎక్స్ట్రా ఇన్పుట్స్ ఇవ్వాలి, చాలా ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చాలా గంటల తరబడి పిల్లలకి ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. మరి అదే ప్రపోర్షనేట్గా కాన్సన్ట్రేషన్ పిల్లలకు ఉంటుందా? సో అట్లాగే మా పిల్లలకి మంచి మార్కులు వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా ఫ్యూచర్ రెడీ స్కిల్స్ కనిపిస్తున్నాయా? రైట్. సో అలాగే పిల్లలకి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇచ్చిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పిల్లల విషయంలో సంతృప్తి ఉంటుందా? ఇలా క్వశ్చన్ చూస్తేనండి ప్రతిదీ కూడా ఏమిటంటే పిల్లల విషయంలో మనం చాలా ఇవ్వాలనుకుంటాం, ఇస్తున్నాం అనుకుంటాం. సో ఫైనల్గా ఇంత ఎఫర్ట్ పెట్టి ఇన్ని లక్షల ఫీజు కట్టిన తర్వాత ఎంత కాన్సన్ట్రేషన్తో మన పిల్లలు ఉన్నారు? అదేవిధంగా మీరు ఇంత కష్టపడి త్యాగాలు చేసి నేను పడిన కష్టం ఆ పిల్లలు పడకూడదు అనేటువంటి దృక్పథంతో పేరెంట్స్ అంతా ఉన్న సందర్భంలో దాంట్లో కనీసం 25% అయినా సరే, అంటే ఆ కష్టానికి తాలూకా విలువను 25% అయినా పిల్లలకి అర్థం అవుతుందా? అర్థం కాకపోతే ఎందుకు కావట్లేదు, అర్థమవుతుందంటే ఓకే. సో ఇవి చాలా లోతుగా మనం ప్రేమగా ఆలోచించి చూడాల్సినటువంటి విషయాలండి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పిల్లలు భవిష్యత్ అనేటువంటి ఈ సిరీషు నేనేమంటానంటే ఈపీఎఫ్ అంట, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అంటాను జనరల్గా. నేను ఇక్కడ ఏమిటంటే ఎడ్యుకేషన్, పేరెంట్స్ అండ్ ఫ్యూచర్. సో ఈ మూడింటి మీద ఆధారపడి మనం చెప్పబోయేటువంటి రాబోయేటువంటి ఎపిసోడ్స్, ఒక 5-6 ఎపిసోడ్స్ ప్రత్యేకించి పేరెంట్స్కి ఏ విధంగా ఆలోచన చేయాలి, మనం చేస్తున్నటువంటి ప్రయత్నం, మనం పడుతున్నటువంటి కష్టం పిల్లలకి అర్థమయ్యేటువంటి విధంగా జరగలేనప్పుడు ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి, దీంట్లో పేరెంట్స్ పాత్ర ఎంతవరకు ఉంది, టీచర్స్ పాత్ర ఎంతవరకు ఉంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పాత్ర ఎంత ఉంది, స్కూల్స్ పాత్ర ఎంత ఉంది, మేనేజ్మెంట్ పాత్ర ఎంత ఉంది అనేటువంటిది చాలా సవివరంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అండి ఈ వీడియోకి సంబంధించి ప్రత్యేకించి. దీంట్లో మొట్టమొదటిగా గవర్నమెంట్ నుంచి వద్దాం. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ ఏ స్థాయిలో ఉంది అనేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఎన్ఈపి ఆధారం చేసుకునండి పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని ఒక పారామీటర్ని ఇస్తూ ఉంది. 2024లో మీరు చూస్తే అసలు తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్. ఈ ఎపిసోడ్లో కంప్లీట్గా స్కూల్ వరకు అంటే 10th క్లాస్ వరకునే కన్ఫైన్ అవుదాం. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో టీనేజర్స్ గురించి 11th 12th కాంపిటేటివ్ కోచింగ్ ఎక్స్క్లూజివ్గా చేద్దాం. సో దీనికి సంబంధించి మనం చూస్తే అండి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు చూస్తే ఈ రిపోర్ట్లో 70 ఇండికేటర్స్ ఉంటాయి. 70 ఏమిటా ఇండికేటర్స్ అంటే అవుట్కమ్స్, అంటే పిల్లలకు వచ్చేటువంటి అవుట్కమ్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో ఉంది, గవర్నెన్స్ ఏ స్థాయిలో ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, రైట్ వేలో ఆ కమ్యూనికేషన్ ఉందా లేదా, టీచర్ డెలివరీ ఏ స్థాయిలో ఉంది, సో టీచర్స్ యొక్క ఎంపవర్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎంతవరకు నడుస్తుంది అని ఇలా ఒక్కొక్క దాంట్లోని మరలా 10-15 మొత్తం టోటల్ 70 ఇండికేటర్స్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడీ చేసేటువంటి రిపోర్ట్ 2021 నుంచి ఇస్తూ ఉంది. దీంట్లోనండి 91% to 100% ఒక కేటగిరీ, 81 to 90% ఒక కేటగిరీ, ఇలా ఇస్తూ వెళ్ళింది. దానికి రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. మరి వీటిలో మొదట 4 కేటగిరీస్లో ఇండియాలో అంటే 61 to 70%, 71 to 80% ఇలా 4 కేటగిరీస్ చూస్తే 4 కేటగిరీస్లో ఏ స్టేటు కూడా లేదు. ఏ స్టేటు కూడా లేదు. సో అంటే అక్కడ ఇప్పుడు నేను చెప్పాను చూసారు ఇండికేటర్స్, ఆ ఇండికేటర్స్లో మనం ఆ స్థాయిలో లేము ఆ స్కూల్స్ అన్ని అనేటువంటిది. సో అదే 51 to 60% చూస్తే అంటే ఆఫ్ దాంట్లో ఒక స్టేట్ ఉంది 2024 రిపోర్ట్లో, చండీగఢ్ అనేటువంటి స్టేట్. ఆ తర్వాత 41 to 50 ఏ స్టేటు లేదు. 31 to 40 10 స్టేట్స్ ఉన్నాయి. 21 to 30 ఆకాంక్ష అని దాని పేరు పెట్టారనమాట అండి. సో ఆకాంక్ష 1, 2, 3 అని. దాంట్లో అంటే 21 to 30%లో 14 స్టేట్స్ ఉన్నాయి. 21 to 30%లో దాంట్లో ఏపీ ఉంది. 11 to 20% ఉంది ఆకాంక్ష 2 అని. సో దాంట్లో తెలంగాణ ఉంది. సో చాలా పూర్ణం మనం ఈ లెక్కను చూస్తుంటే. సో ఓవరాల్గా స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి ఇండియాలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పారామీటర్సే కదండి. సో 51% నుంచి 60% మధ్యలో ఒక స్టేటు, 61 నుంచి 100%లో ఏ స్టేటు కూడా ఆ పారామీటర్స్ని మీట్ అవ్వటం లేదు అంటే అక్కడ టీచర్స్ డెలివరీ మీట్ అవ్వటం లేదు, టీచర్స్ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మీట్ అవ్వటం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో మనం కల్పించలేకపోతున్నాము. పిల్లలకి అన్నిటికీ ముఖ్యం ఏమిటంటే పిల్లల యొక్క అవుట్కమ్స్ అనుకున్నటువంటి స్థాయిలో రావట్లేదు అనేటువంటి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గణాంకాలు. ఎవరికైనా ఇది యాక్సెసే. అంటే 14.72 లక్షల స్కూల్స్ అండి, 98 లక్షల మంది టీచర్సు, 25 కోట్ల మంది పిల్లలు, అంటే సుమారుగా 18% పాపులేషన్ ఇండియాలో. అది మన పిల్లల యొక్క స్ట్రెంత్, 10th వరకు ఉన్నటువంటి పిల్లల యొక్క స్ట్రెంత్. మరి ఇదే కదా భారతదేశ భవిష్యత్తు. మరి ఇక్కడ కదా ఈ అవుట్కమ్స్లో కదా మనకు కావాల్సినటువంటిది. ఇది ఇండియాకి సంబంధించి. పేరెంట్స్ మరి మంచి ఎడ్యుకేషన్, స్కూల్ ఎక్కడుంది, కోచింగ్స్ బాగానే ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చూసుకునే కదా జాయిన్ చేస్తారు. ఇక్కడ పేరెంట్స్ తప్పేమీ లేదు. అయితే కొంతమంది పేరెంట్స్ తప్పు ఉంటుందని కాదనట్లే, వర్కింగ్ పేరెంట్స్ విషయంలో అయితే. మరి ఎందుకు స్కూల్లో అన్నీ చూసుకొని కల్పించినప్పుడు అక్కడ టీచర్స్ ఎందుకు దీని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? ఇంత పర్సెంటేజ్ రావడానికి రీజన్ ఏంటి? సో ఇక్కడ కొన్ని అపోహలు ఉంటాయండి. ఉదాహరణకి ఏమిటంటే మా పిల్లలు టాప్ స్కూల్లో జాయిన్ చేశారు, టాప్ లెర్నింగ్ వస్తుంది. టాప్ స్కూల్ డజంట్ మీన్ టాప్ లెర్నింగ్ అనమాట అండి. ఇది ఫస్ట్ పాయింట్. మా పిల్లలకి కొన్ని అపోహలు చెప్పేస్తా, ఒక 4-5. రెండవది, మా పిల్లలకి 95% వచ్చింది. సో డజంట్ మీన్ ఫ్యూచర్ రెడీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. మా పిల్లలు చాలా బిజీగా మేము ఏర్పాటు చేశాము, పొద్దున్న సాయంత్రం దాకా, తర్వాత మళ్ళీ చాలా యాక్టివిటీస్, నైట్ 7-8 వరకు. డజంట్ మీన్ ప్రొడక్టివ్ చైల్డ్. ఓకేనండి. సో ఎక్స్పెన్సివ్ కోచింగ్ క్లాస్లో జాయిన్ చేసాం. ఇంకేమిటి? సో డజంట్ మీన్ రైట్ థింకింగ్ ప్రాసెస్. సో ఈ విధంగా అంటే రైట్ బోర్డులో జాయిన్ చేసాము. ఇప్పుడు సిబిఎస్ఈ, నా బోర్డు, ఈ బోర్డు మనం తీసుకుంటే రైట్ బోర్డులో జాయిన్ చేసాము. సో డజంట్ మీన్ దట్ ద రైట్ గైడెన్స్. సో ఇవి చాలా
జాగ్రత్తగా చూడాల్సినటువంటి విషయాలు. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అండి, నా దగ్గరికి వచ్చేటువంటి పిల్లలు అక్రాస్ ద స్కూల్స్, అక్రాస్ కోచింగ్ క్లాసెస్, అక్రాస్ కాలేజెస్ వస్తూ ఉంటారు. సో మనం ఏమిటంటే మనం చెప్పడం ప్రాధాన్యత కాదు, మొట్టమొదటిగా మనకి వినటం ప్రాధాన్యత. సో వినేటువంటి సందర్భంలో ఏమవుతుందంటే నిజంగా ఒక పిల్లవాడు ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు, అక్కడ ఏ విధంగా సౌకర్యాలు అందుతున్నాయి, అక్కడ అందుతున్నటువంటి సౌకర్యాలను ఈ పిల్లలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు, రిసీవ్ చేసుకోకపోవటానికి కారణాలు ఏమిటి. ఓకే. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మీరు అన్నారు కదా, దీనికి ఒక కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యి, కావాలంటే వాళ్ళని ఒకరోజు తీసుకొచ్చి ఇంటర్వ్యూ కూడా చేద్దాం. గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఆన్లైన్ కోచింగ్, ఆన్లైన్లో వీడియోస్ చూసి డాక్టర్స్ అయినటువంటి పిల్లలు ఉన్నారు. 2022-23 టైంలో ఒక అబ్బాయి అయితే ఎయిమ్స్కి వెళ్ళాడు. నిజాం సాగర్ దగ్గర ఒక ఊరు అన్నమాట అండి. ప్యూర్లీ ఆన్లైన్లో అతను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జాయిన్ అయ్యి, రైట్. రీసెంట్గా కూడా మొన్న కూడా 2 కాల్స్ వచ్చినాయి. ఆ అబ్బాయికి ఎస్సీ కేటగిరీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సుమారుగా 500 మార్కులు, 496 మార్కులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అతను డాక్టర్ అయిపోతాడు. అంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందంటారా? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదండి, అతను అసలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, జూనియర్ కాలేజ్ చదువుతున్నాడు, ఆన్లైన్ రిసోర్సెస్ ఉపయోగించుకున్నాడు, రైట్. అతనికి ఒకప్పుడు ఒక నానుడి ఉండేది కదా, గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగా చెప్తారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అవ్వలేదా, డాక్టర్ అవ్వలేదా, ఇది అవ్వలేరా అని చెప్తున్నారు. అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్లో లభించట్లేదా? సరే, అప్పుడున్న ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ కాలేజ్లో ఇప్పుడుందా? అంటే ఇక్కడ ఏమిటంటే అండి, అదే ఇక్కడ జనరలైజ్డ్ కాదు, అటు గవర్నమెంట్ ప్రైవేట్ జనరలైజేషన్ నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఎప్పుడూ కూడా ఏమిటంటే అవసరమైనటువంటి ఇన్సైట్స్ పిల్లలకు అందాలి. దాంట్లో ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో వాల్యూ ఆఫ్ లెర్నింగ్ నేను ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను. మనం ఎంత కష్టపడి ఇంత ఎఫర్ట్ పెట్టి పిల్లల కోసమే ప్రతిదీ మనం సర్వస్వం ఇస్తున్నాం అని అనేటప్పుడు చాలామంది ఉంటారు. సో వాటిలో 25% అయినా పిల్లలకి దా వాల్యూ అందుతుందా, ఆ వాల్యూని గమనిస్తున్నారా, దట్స్ ఆల్. ఇప్పుడు మనం చెబుతూ ఉంటాము, వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతున్నారు, ఆ వాల్యూ ఎందుకు అందట్లేదు. అదే ఇప్పుడు నేను చెప్పినట్టంటే వాల్యూ ఆఫ్ లెర్నింగ్. పిల్లలకి ఆ వాల్యూ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది ఎక్కడైతే ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు రియల్లీ ఆ పిల్లలు వాళ్ళ యొక్క రియల్ జర్నీని స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే రియల్ జర్నీని స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవుతారు, ఇంట్రెన్సిక్ మోటివేషన్ వస్తుంది. అలా చేసినటువంటి వాళ్ళే ఈ రోజున నేను చూసిన 100 మంది ఆల్ ఇండియా ర్యాంకర్స్. అంటే అందుకే నేను ఎప్పుడు మాట్లాడేటువంటిది ఎకోసిస్టమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ ఎకోసిస్టమ్ డెవలప్ చేసినప్పుడు మాత్రమే వాటిలో మార్పు వస్తుంది. ఆ ఎకోసిస్టమ్ లేకపోతే మీరు ఎంత గొప్పగా ఇచ్చామని అనుకున్నా ఫలితాలు ఉండవు. సో దీంట్లో ఏమిటంటే అండి, ఒక చిన్న గణాంకాలు చెప్తాను మీకంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 81.5 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 5.4 crore పీపుల్. అది అక్కడ 15.16% పిల్లల యొక్క పర్సంటేజ్ వాళ్ళ టోటల్ పాపులేషన్లో. ఇక్కడ చాలా ఆసక్తికర విషయం మీకు చెప్తా. ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? 44,886 ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని ఉన్నాయంటే 15,473 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎంతంటే 44,000, సుమారు 45,000 అనుకుందాం, ఇక్కడ 16,000 అనుకుందాం. అందులో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎంతమందో తెలుసా అండి? 36.43, అంటే 37 lakhs. అదే ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్ 47.02 lakhs, అంటే 47 లక్షల మంది సుమారుగా. ఇక్కడ ఉన్నవి 16,000 స్కూల్సే, ఉన్న పిల్లలు 47 లక్షలు. ఇక్కడ 44,886, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 36 లక్షలు. అంటే గవర్నమెంట్లో 45% పిల్లలు ఉన్నారు, ఇక్కడ 55% పిల్లలు ఉన్నారు, 53 ఉన్నారు, ఇంకొక 2% ఎయిడెడ్ కాలేజీలు ఉంటారు. ఇక్కడ ఉపాధ్యాయులు ఎంత ఉంటారంటే ఏపీలో 194,237, సుమారుగా 195,000 మంది ఉన్నారు. ప్రైవేట్లో ఎంతమంది ఉన్నారంటే 144,233, రైట్. అయితే చూసారా, స్కూల్స్ ఉన్నటువంటివి 45,000 స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. టీచర్స్ 195,000 మంది ఉన్నారు.
వాళ్ళు క్యాటర్ చేస్తున్నది 36 లక్షల మందికి. అదే ప్రైవేట్కి వచ్చేటప్పటికి 15,473 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 47 లక్షల మంది పిల్లలు, ఇక్కడ ఉపాధ్యాయులు 1,44,000 మంది. రైట్. సో నేను ఎందుకు చెప్పాను అర్థమై ఉంటుంది. రైట్. సో ఇంకొక మనం చాలా ప్రోగ్రెసివ్గా మనం ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనం అనుకుంటూ ఉంటాం, తెలుగు రాష్ట్రాలు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 2 రాష్ట్రాల్లో కూడా మోస్ట్ ప్రామినెంట్ పర్సన్స్ దగ్గరే ఎడ్యుకేషన్ శాఖ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది, అక్కడ నారా లోకేష్ గారి దగ్గర ఉంది. రైట్. సో అంటే ఖచ్చితంగా మనం ఏం అర్థం చేసుకోవాలి, దీంట్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి దీని వాల్యూ ఖచ్చితంగా మల్టిప్లై చేయడానికి వీళ్ళు తీసుకున్నారని అనుకోవాలి కదా, ఖచ్చితంగా అలాగే అనుకోవాలి. రైట్. సో కానీ ఫలితాలు ఏమిటనేటువంటిది ఒక్కసారి ఇంకొక తెలంగాణ డీటెయిల్స్ కూడా మాట్లాడదాం. ఆంధ్రాలో డ్రాప్ అవుట్స్ 11% అండి. దీంట్లో మిడిల్ స్థాయిలో ఏంటంటే 3.7%, సెకండరీలో అంటే 10th అయ్యేటప్పటికి 11.2% డ్రాప్ అవుట్స్ నేను చెప్తున్నా. కానీ నేషనల్ యావరేజ్ ఎంతో తెలుసా అండి, 8.2%. రైట్. సో ఎందుకు స్టాటిస్టిక్స్ చెప్తున్నానంటే మనం ఏదో చెప్పడం కాదంటే ప్రాబ్లం ఎక్కడుంది, ఏమి చేస్తే మార్పు వస్తుంది అనేటువంటి దానికోసం నేను ఈ గణాంకాలు నేను చెప్తున్నా. అదే తెలంగాణకు చూసేటప్పటికి ఇక్కడ పిల్లలు 72.11 lakh ఉన్నారండి తెలంగాణలో. ఈ పిల్లలు 10th వరకు ఉన్నటువంటి పిల్లలు 72 లక్షల చిల్లర. వీళ్ళు ఇక్కడ పాపులేషన్ 3.87, 3.4 crores అనుకోండి దగ్గరికి, అంటే 18.65% పిల్లలు ఉన్నారు ఇక్కడ. అక్కడ 15% ఉన్నారు. రైట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కూల్స్ 30,000 అండి, 30,022 స్టూడెంట్స్ అందులో చదువుతున్నటువంటి వాళ్ళు సుమారుగా 27.80 లక్షలు. రైట్. 38% గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. అదే ప్రైవేట్ స్కూల్స్ 12,126, 28.26%. స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 44 లక్షల చిల్లర ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు, అంటే 61% చదువుతున్నారు. రైట్. ఇక్కడ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ తక్కువ ఇక్కడ గవర్నమెంట్లో, ఇక్కడ ప్రైవేట్లో ఎక్కువ. ఇక్కడ డ్రాప్ అవుట్స్ చూస్తే 13.8%, ఇక్కడ 11 అయితే అక్కడ 13. నేషనల్ యావరేజ్ 8 చిల్లర. సో ఇవి గణాంకాలు. అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా దీంట్లో మార్పు తీసుకురావడానికి, ఇప్పుడు సపోజ్ ప్రీవియస్ గవర్నమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా చేంజెస్ తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. రైట్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు విభిన్నమైనటువంటి మార్పులు తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నం. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, ఒక స్కూలు 2 స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి వాటిని మార్పు చేస్తే అందరికీ విద్య అందించినట్ట కాదు కదా. లాస్ట్ టైం మనం ఇంటిగ్రేటెడ్ మాట్లాడుకున్నప్పుడు ఇది ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే ఎడ్యుకేషను పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ అవుట్కమ్స్ పైకి తీసుకురావాలని అనుకునేటప్పుడు గవర్నమెంట్ మాత్రమే కాదు, గవర్నమెంట్తో పాటుగా ప్రైవేట్ స్కూల్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి ఇప్పుడు మీకు చెప్పాను. ఆంధ్రాలో 55% ఉంది, అలాగే తెలంగాణలో 61% ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. సో దీని అంతటికీ మార్పు రావాల్సింది ఉంటుందంటారా, లేకపోతే ఏదైనా 1-2 స్కూల్స్లో మనం సరిచేస్తే సరిపోతుందా? ఇది కదా చేస్తే సరిపోదు కదా, అంతా చేయాలి కదా. దానితో పాటుగా ప్రైవేట్కి సంబంధించి మేజర్గా ఇంటేక్ ప్రైవేట్లో ఉంది. రైట్. సో ఈ వ్యవస్థలో ఓవరాల్గా చేంజెస్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ చేంజెస్ రావటంలో ప్రధానమైనటువంటి భూమిక ఎవరు అంటే టీచర్స్. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఆ ఇండస్ట్రీకి, ఆ ఇన్స్టిట్యూషన్స్కి వెన్నుముక టీచర్స్. మీరు ఏ సదుపాయాలు ఉన్నా లేకపోయినా రైట్ టీచర్ ఉన్నట్లయితే రావాల్సిన అవుట్కమ్స్ వస్తాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనకి మరింత శక్తినిస్తాయి. రైట్. మరి టీచర్కి సంబంధించి మనం ఎంత ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చేస్తున్నాము, టీచర్కి సంబంధించి వాల్యూని పెంచడానికి మనం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాము. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ సైడ్ టీచర్స్ తక్కువ ఉన్నారు అంటే నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, డిఎస్సి కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇస్తే టీచర్స్ సంఖ్య మీరు అన్నట్టుగా ఒక క్వశ్చన్ టీచర్ సంఖ్య పెంచడం అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే, రెండో క్వశ్చన్ ఏమిటంటే ఉన్న టీచర్స్కి వాళ్ళ యొక్క వాల్యూని పెంచడం, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి వాళ్ళని మోటివేట్ చేయటం, వాళ్ళకి పాత్రను డిసైడ్ చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది జరగకుండా మీరు బయట ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టుకొచ్చినా ఏమి చేసినా సరే అందవలసినటువంటి ఫలితాలు అందవు. సో పిల్లలకి డైరెక్ట్గా చివరికి
రావాల్సినటువంటి అవుట్కమ్స్ రావాలి అంటే మొట్టమొదటిగా మనం టీచర్ని ఎంత స్ట్రెంథన్ చేసామనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుందండి. టీచర్ స్ట్రెంథన్ అవ్వకుండా ఏం చేయలేరు. మీరు ఏమి చేసినా ఫలితం పిల్లలకి అందేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే టీచర్ ఇక్కడ స్ట్రెంథన్ అవ్వటం ఎందుకు చెప్తున్నానంటే ఎంత ముఖ్యం అంటేనండి, ఇప్పుడు స్కూల్ స్థాయిలో 10th వరకు కూడా ఏమిటంటే ఆ రైట్ స్ట్రాటజీ పిల్లలకి వేసినప్పుడు ఈ రోజున 10th అయిన తర్వాత పిల్లలు వాళ్ళంతట వాళ్ళే స్వయం ప్రకాశం చెందేటువంటి అవకాశం మన చుట్టుపక్కల ఉంది. బేసిక్ మీకు నాలెడ్జ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు ఏది కావాలన్నా సరే మీ చుట్టూ ఉంది. సో నిజంగా ఆ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మార్పు తీసుకురావాలి అన్నట్లయితే మనం తీసుకురావాల్సినటువంటి మార్పు మొట్టమొదటిగా టీచర్స్కి, టీచర్ని స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో టీచర్ని స్ట్రెంథన్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ఎన్ని లక్షల ఫీజు కట్టినా టీచర్కి సంబంధించి ఎట్లా ఉంటుంది, టీచర్కి సంబంధించి ఎంతవరకు అతనికి అందుతుంది కట్టేది స్కూల్, రైట్? ఇది ఫస్ట్ పాయింట్. ది సెకండ్ పాయింట్ ఏమిటంటే టీచింగ్లో నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి ఏదో కాసేపు క్లాస్లో టీచ్ చేద్దామని రావటం కూడా చాలా ప్రమాదకరం. కొంతమంది ఉన్నారు అలా. ప్యాషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద లైఫ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండి, నాట్ జస్ట్ స్టూడెంట్స్, దేర్ ఫ్యామిలీస్. అందుకే పిల్లల విషయంలో ఏంటంటే పిల్లల విషయంలో ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేటువంటిది ఏమిటంటే, ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళకి ఒక్కొక్కసారి ఇది అర్థం కావట్లేదు అని చెప్తారు, ఒక సబ్జెక్ట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టీచర్ మారినప్పుడు మీకు తెలియకుండానే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్తారు. అంటే రెండూ జరుగుతాయి, టీచర్ మారినప్పుడు వెనక్కి వస్తారు, ముందుకు వెళ్తారు. అంటే ఆ టీచర్ ఇష్టం, ఈ టీచర్ ఇష్టం. దట్స్ ద పవర్ ఆఫ్ టీచర్ అన్నమాట. దట్స్ ద పవర్ ఆఫ్ టీచర్. సో ఇది జనరల్గా 2 స్టేట్స్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్. ఇక మరి పేరెంట్స్ విషయానికి వస్తే మరి వాళ్ళ పాత్ర ఏమిటి? రైట్. సో నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కొన్ని మిత్స్ ఉంటాయని. మంచి మార్కులు వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి కాలేజీలో జాయిన్ చేస్తే మంచి లెర్నింగ్ వస్తుంది, ఎక్స్పెన్సివ్ కోచింగ్లో వేసేస్తే వాళ్ళకి రైట్ థాట్ ప్రాసెస్ వస్తుంది, నేను బిజీగా మా పిల్లవాడిని పెడితే వాడు ప్రొడక్టివ్ ఉన్నాడు అని అనుకోవటం. చాలా మంది అదే ఆలోచిస్తారు, అసలు మా అబ్బాయి ఫ్రీగా ఏమి ఉండడు, అసలు అది ఇది చేస్తూనే ఉంటాడు, యాక్టివిటీ, తర్వాత ట్యూషన్, అసలు ఎక్కడ ఉండదు, పొద్దున ఇప్పుడు 7 గంటలకు వెళ్తే మళ్ళీ 8 గంటలకు వస్తాడు. ఇన్ని గంటలు వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటే నిజంగా వాళ్ళు ఒక సరైన మార్గంలో వెళ్తారని ఎలా అనుకుంటాం సార్? మీరు చెప్పేది కూడా రైట్ పాయింట్. సో అంటే ఇవేనండి, అంటే ఈ వీటిని మనం బ్రేక్ చేయకపోతే మనకు కావాల్సిన ఫలితాలు రావు, రైట్? సో ఇప్పుడు పేరెంట్స్ ఏమిటంటే ఫీ పేయర్స్ అయిపోయారు, ఫీజు కట్టడం వరకే, లెర్నింగ్ పార్ట్నర్స్ అవ్వట్లేదు. ఇదైతే కరెక్ట్, 100% నేను కూడా ఒప్పుకుంటాను దానికి. మరి ఎప్పుడు చూసుకోమంటారు చెప్పండి? వర్కింగ్ చెప్తాను, నేను చెప్తా, అన్ని చెప్తా, ఎప్పుడు చూసుకోవాలి? నేను చెప్తా, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తా. ఎడ్యుకేషన్ బికమ్ బిజినెస్ అయిపోయింది అంటాం, ఎగ్జాక్ట్, రైట్? సో ఇంకొకటి ఏమిటంటే టీచర్స్ హ్యావ్ నో టైమ్ టు టీచ్. మరి వాళ్ళు ఏం చేస్తారంటే సిలబస్ని కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ పూర్తిగా మన వ్యవస్థలో ఏంటంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేటువంటిది ఇగ్నోర్ చేశారు, మోస్ట్ పర్టికులర్లీ మన బోత్ స్టేట్స్లో, రైట్? అలాగే కెరియర్కి సంబంధించినటువంటి గైడెన్స్ అనేటువంటిది ఎవరు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక 5 అంశాలు ఏదైతే ఉన్నాయో ఇవి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. నేను ఇందాక చెప్పినటువంటి అపోహలు, పేరెంట్స్ చేసుకునేటువంటి అపోహలు, నేను ఇప్పుడు చెబుతున్నటువంటిది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. సో వీటికి సమాధానాలు చెప్పకుండా మీరు ఎంత పెద్ద దాంట్లో వేసినా సరే మార్పు ఉండదండి. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాం, ఒక ఎక్స్పెన్సివ్ కార్ ఉంది మీ దగ్గర, రైట్? సో డ్రైవర్ అనేటువంటి వాడు ఎఫిషియెంట్ డ్రైవర్ కాదు, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనమే ప్రమాదంలో పడతాం కదా. సో స్కూల్ కూడా మీరు లక్షలు పెట్టి వేసానన్న తర్వాత కూడా ఇదే పరిస్థితి, రైట్? ఒక చిన్న మామూలు వెహికల్, ఎక్స్పీరియన్స్డ్ డ్రైవరు మీరు గమ్యాన్ని చాలా సేఫ్గా తీసుకెళ్తాడు. సో ఇక్కడ నేను అంటున్నది అదే, ఆ ఎక్స్పర్టీజ్ ఆ డ్రైవర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. సో ఆ ఎక్స్పర్టీజ్ డ్రైవర్కి ఇచ్చి దానితో పాటుగా మీకు ఎలా చేస్తే ఆ ఎక్స్పెన్సివ్ కార్ను కూడా మీరు ఇవ్వగలిగితే, ఆ ఎక్స్పెన్సివ్ సౌకర్యాలు మీరు ఇవ్వగలుగుతూ ఉంటే అప్పుడు దానికి ఇది యాడ్ అవుతుంది. ఇది సరి చేయకుండా అది చేసేటప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ప్రతిదీ కూడా మీకు దూరం అయిపోతుంది. సో ఇది సహజమైనటువంటి విషయాలు, అంటే ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయాలండి. మీరు చెప్పినటువంటి విషయానికి వద్దాం. మరి ఎలా బిజీ ఉంటారు? సో మరి పేరెంట్స్ బిజీగా ఉంటారు. సో మోస్ట్ పర్టికులర్లీ ఏమవుతుందంటే అండి, వర్కింగ్ ఉమెన్స్
మోస్ట్ పర్టికులర్లీ ఇట్స్ నాట్ ఈజీ అండి. Hmm. మనం చెప్పినంత ఈజీ కాదు అది, రైట్? సో మరి ఎలా? ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఉంటుందండి వర్కింగ్ ఉమెన్కి వచ్చేటప్పటికి. ఉదయాన్నే మనం చూస్తే నేను చూస్తూ ఉండేవాడిని, మోస్ట్ పర్టికులర్లీ ఉదయం 6-7 గంటలకు 8 గంటలకు వెళ్ళేటువంటి ఉమెన్ ఉంటారు. Hmm. ఆ పిల్లలకి చేయటం, పిల్లల్ని రెడీ చేయటం, వాళ్ళని లేపటం, రెడీ చేయటం, పంపించడం, రావడం. హస్బెండ్కి ఇది చేయటం, నెక్స్ట్ మళ్ళీ కొంతమంది వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటూ ఉండొచ్చు, అమ్మ నాన్న అత్తో మామ, సో వీళ్ళంతా చేసి వెళ్ళేటువంటి చూస్తుంటే నాకు అంటే మొట్టమొదటి సెల్యూట్ చేయాల్సినటువంటిది వాళ్ళకేనే అనిపిస్తూ ఉంటుంది. రైట్? సెల్యూట్ చేస్తున్నారు, ఒకవైపు మళ్ళీ తిడుతున్నారు. తిట్టట్లా. మీరేం కానీ చేస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఎక్కడ సమస్య అంటేనండి, ఖాళీ సమయం అంటే ఏంటి? సో దిస్ ఇస్ ఈ రోజుల్లో ఖాళీ సమయం దొరుకుతుందా సుబ్బు సార్? చేసుకోవాలి అంటారు. మీరు ప్రతిసారి చెప్పేది పర్సనల్ గా కూడా అదే, మీరు ఎంత వీలైతే అంత పిల్లలతో స్పెండ్ చేయండి అని. అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, కొన్ని రకాలు అంటే జాబ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. కొన్ని ఏమిటంటే టైం టు టైం జాబ్స్ ఉంటాయి. సో అది వాళ్ళు స్ట్రక్చర్డ్, అది వాళ్ళు అప్పటికి టైం లేదు అంటే వాళ్ళు తప్పండి. నిజమే, అదైతే సో కరెక్ట్. కొంతమందికి ఏమిటంటే డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి, చాలా అంటే అది ఫిక్స్డ్గా ఉండవు, ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి. సో వీళ్ళకి కొంత డిఫికల్ట్, రైట్? ఎందుకంటే వీళ్ళు ఖాళీ ఉండేటువంటి టైంలో పిల్లలు ఖాళీ ఉండకపోవచ్చు. సో కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న మెజారిటీ ఏమిటి, చాలా మందికి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. సో ఆ ఫిక్స్డ్ టైమింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ సమయం లేదు అనటం, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండవది, వాళ్ళతో గడపడం అంటే పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే 4th 5th వచ్చేసిన తర్వాత ఒక పేరెంట్ పిల్లలతో మాట్లాడేటువంటి సందర్భంలో ఎక్కువ పాత్ర ఏం పోషిస్తుందో ఒక మదర్గా మీరు చెప్పండి. ఏం చేస్తున్నావు, ఒకవేళ బాగా టీవీ అదే షార్ట్స్ పదే పనిగా చూస్తూ ఉంటారు, అవి చూడొద్దు, మనకు కొంచెం ఉపయోగపడేవి చూడాలి, ఇలాంటివి ఎప్పుడు చూడొద్దు, కొంతసేపు చదువుకో, రాసుకో, ఏదేదో చెప్తూ ఉంటాం, ఆడుకో, అవుట్డోర్ గేమ్స్ ప్రిఫర్ చేయి, అంటే దీని బదులు ఇండోర్ బదులు అవుట్డోర్ ప్రిఫర్ చేయి అని మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా ఉంటే సరే మనం కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ దాంట్లో మనం కూడా కొంత తీసుకొని టైం చెప్పడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, రైట్? ఇంతకంటే ఇంకేం చేస్తారు? ఎక్కువ ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్కువ మాటలు వస్తాయో మెజారిటీ చూడండి, అంటే ఎంత బాగా చదువుతున్నావు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇది ఎందుకు చదవలేదు, అది ఎందుకు చదవలేదు, రైట్? సో ఇదొకటి. రెండోది, ఇప్పుడు ఏంటంటే ఏవైతే వీడియో గేమ్స్ ఉన్నాయో, రీల్స్ ఉన్నాయో, స్క్రీన్ టైం ఏదైతే ఉందో అది చాలా వాళ్ళకి ఇష్టమైనటువంటి పని. మనం ఎప్పుడు ఏం చెప్తాము, ఎప్పుడైనా సరే బాగా ఇష్టమైనటువంటి పనిని మనం వద్దు అని చెప్పినప్పుడు అలా ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఆ రిసెప్షన్ తగ్గిపోతుంది. ఇది సమస్య సార్. మరి ఇంకొకటి, పిల్లల్ని చదువుకోనన్నా ఊరికి అవి చూడొద్దని మనం అంటూ ఉంటాం కదా, ఎప్పుడు చదివేనా అమ్మా, ఇంకా స్కూల్లో చదివాను కదా ఇక్కడ కూడా చదివాను, నేను అదే చెప్తుంటా. ఇక్కడ ఏమిటంటే అండి, డిస్కషన్ కమ్యూనికేషన్ అనేటువంటిది మనం ఏమిటంటే మనం చెప్పడం మానేసి, ఇప్పుడు సపోజ్ వాళ్ళ చేత ఎక్స్ప్లెనేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటే, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానంగా మనం మార్చగలిగినట్లయితే, నేను చాలా పెద్ద తంబరులు చెప్తానండి ఇక్కడ. పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే మీరు ఒక 7th దాటారు అనుకోండి, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి మీరు చెప్పేటువంటిది 30-40% తగ్గిపోవాలి. అంటే మనకి వాళ్ళ నుంచి వినే ఓపిక ఉండాలి. ఓకే, వినే ఓపిక ఉండేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మాత్రమే వాళ్ళ మైండ్లో ఉన్నది మనకు అర్థమవుతుంది, వాళ్ళ ఆలోచన విధానం అర్థమవుతుంది. లేదా మీతో మాట్లాడడానికి, మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ యొక్క భావాలను సింథసిస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని మీతో ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడవది, వాళ్ళ భావాన్ని ఏదైతే ఉందో, అంటే వాళ్ళు అనుకునేటువంటి దాన్ని ధైర్యంగా చెప్పేటువంటి అలవాటు వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఏం చేస్తామంటే, మనకున్నటువంటి బిజీ లేదు, తెలియకపోవచ్చు, లేదా అథారిటేటివ్గా ఉండొచ్చు, పిల్లలకి ఏం తెలుసులే అని అనుకోవచ్చు. సో పిల్లలకి వాళ్ళకు ఉన్నటువంటి రిసెప్షన్ చాలా ఎక్కువ, రైట్? మీకు ఒక మాట అడుగుతా, వాళ్ళకు వీడియో గేమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎవరు నేర్పారు అది? అంటే మీరేం దగ్గర కూర్చొని నేర్పలేదు కదండి. అంటే చిన్నప్పుడు ఇంకా అన్నం తినట్లేదో ఏదో తినట్లేదు అని చెప్పి ఏదో చూపిస్తూ ఉంటాం, అన్నం తినేంత వరకు మనమే ఇస్తూ ఉంటాం, ఆ తర్వాత తీసేస్తాం. చిన్నప్పుడు మెల్లిగా అది అలవాటు అయిపోతుంది, మెల్లిగా చూడటం అలవాటు అయింది. తర్వాత గేమ్స్ అలవాటు అవటం అనేటువంటిది వాళ్ళే నేర్చుకున్నారు, ఎవరు టీచ్ చేయలేదు. మరి గేమ్ మొట్టమొదటి ఆడినప్పుడు ఓడిపోతే
ఆగిపోయారా వాళ్ళు? ఆగరు కదా. గంటల తరబడి ఆడుతూ ఉంటారు. సో అయినా సరే అంతే దాన్ని ఓటమని కాకుండా ఇంకా ప్రోగ్రెసివ్గా వెళ్ళాలని ప్రయత్నించారు కదా. మరి అదే ప్రయత్నం చదువు విషయంలో ఎందుకు రాదు? రోజువారు వాళ్ళు ఆడుకునేటువంటి విషయంలో ఎందుకు రాదు? రోజువారు వాళ్ళు చేసేటువంటి కొత్త ప్రయత్నాల విషయంలో ఎందుకు రాదు? ఒక్కసారి ఆలోచించండి. అక్కడ పెట్టిన ఇంట్రెస్ట్ ఇక్కడ పెట్టారు సార్. రైట్. సో కాబట్టి ఎందుకు పెట్టారంటారు? అంటే వాళ్ళకైతే ఉంది కదా, ఉంది. వాళ్ళలో అయితే ఆ క్వాలిటీ ఉంది కదా. Focus ఉంది. సో దాన్ని ఫోకస్డ్గా దీన్ని మరలా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఆ దృక్పథం ఉంది కదా. కానీ ఇక్కడ ఎందుకు రావట్లేదు? దట్స్ వాట్ ఐ సే ఎకోసిస్టమ్ అండి. ఎకోసిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లం మనం ఇమీడియట్గా జడ్జి చేస్తాం. ఇక్కడ మార్కులు మీరు ఒక 60% మార్కులు రావాలి, 55% వస్తే యు ఫెయిల్డ్. ఆ ప్రోగ్రెస్ని మనం చూడం. సో ఇక్కడ మనం చూసేటువంటి విధానం, చుట్టూ చూసేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క ఎఫర్ట్ని పొగిడేటువంటి అవకాశం, ఆ ఎఫర్ట్ని పొగటం అని కాకుండా రైట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉండదు. ఎప్పుడైతే అవకాశం ఇక్కడ ఉండదో ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా ఎప్పుడైతే వాడు అనుకున్నటువంటి దాన్ని రాలేదో వెంటనే వెనక్కి వచ్చేస్తాడు. సో నేను అందుకే ప్రతిదీ కూడా పిల్లల విషయంలో ఏంటంటే పిల్లల విషయంలో తప్పు పిల్లలది ఉండదండి. ఐఎమ్ షూర్ 100%. మీరు ఎవరైనా సరే టీనేజర్స్ కానీ పిల్లలు కానీ, మోస్ట్ పర్టికులర్లీ టీనేజర్స్ విషయంలో ఏదైనా విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా కానివ్వండి, జస్ట్ ఒక్కసారి ఆ వెనుకున్నటువంటి సిస్టమ్, ఆ ఎకో సిస్టమ్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ తీసుకురావాల్సిన మార్పులు మీరు తీసుకురండి. మీ ఇన్స్ట్రక్షన్లో రావాల్సినటువంటి మార్పులు మీరు ఇవ్వండి. జస్ట్ ఒక 1 వీక్ చూడండి, దెన్ యూ విల్ ఫైండ్ కంప్లీట్ 180 degrees ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎందుకంటే 100 మంది పిల్లలు, అసలు క్లాస్ అంటే ఇష్టం లేనటువంటి పిల్లలు, టీచర్ అంటే రెస్పెక్ట్ లేనటువంటి పిల్లలు, రైట్. సో అలాంటి బ్యాచెస్ నేను చాలా ప్రాక్టికల్గా ట్రై చేశా. నాకు 60 రోజులు పట్టింది. సరే, అంటే పేరెంట్స్ విషయం గురించి మాట్లాడదాము. వాడు గేమ్ మీద పెట్టినంత ఫోకస్ దీని మీద పెట్టాడు పేరెంట్స్ అంటూ ఉంటారు. గేమ్ అయితే బాగా ఆడతావు కదా, ఇది ఎందుకు చదవవు, దీని మీద ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ఇంట్రెస్ట్ దీని మీద ఎందుకు ఉంటుందని అంటారు. ఓకే, మీరు ఎకో సిస్టమ్ని ఫాలో అవ్వాలని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో పేరెంట్స్కి కుదరకపోతే ఎలా వాళ్ళ మీద, వాళ్ళకి దాని మీద ఏ విధంగా కాన్సన్ట్రేషన్? దీనికి అందుకే నేను ఎప్పుడు చెప్పేటువంటిది, ఇక్కడ చదువు విషయంలో పిల్లల విషయంలో మార్పు తీసుకురావాలంటే మొట్టమొదటిగా చేతులు కలపాల్సినటువంటి వాళ్ళు 3: పేరెంట్స్, టీచర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ మూడింటిని గవర్న్ చేసేటువంటి గవర్నమెంట్ బాడీ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి. అది వేరే విషయం, దాని పక్కన పెడదాం కాసేపు. ఈ 3 చేయగలిపినప్పుడే వస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లం ఏమంటే, నేను ఇందాక చెప్పాను చూసారా, టీచర్స్ డోంట్ హ్యావ్ టైమ్ టు టీచ్, దే నీడ్ టు కంప్లీట్ ద సిలబస్, అంతే. అది సమస్య అక్కడ. అది ఎందువల్ల వచ్చింది అనేటువంటిది అది మరలా వేరే విషయం, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, అసలు చదివేటప్పుడు మీరు అసలు ఎందుకు చదువుతున్నారు, దేనికోసం చదువుతున్నారు, ఈ క్వశ్చన్ చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఈ క్వశ్చన్ అర్థం కాకుండా మీరు ఏం చేసినా ఫలితం రాదండి. నేను చెప్తాను చూడండి, చదివేటప్పుడు అసలు మనం ఈ చదువు చాలామంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ కరెక్ట్ సిలబస్ కాదని, లేకపోతే ఇది అవుట్డేటెడ్ అని, ప్రపంచం మారిపోతూ ఉంటుందని, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి లాంగ్వేజ్ ఉపయోగం ఏముందని, సోషల్ సైన్సెస్ ఉపయోగం ఏముందని, రైట్. లేదు నాకు ఈ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదనో, ఇలా రకరకాల అబ్జెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే మనం చేసేటువంటి పని చేయలేక ఆపుకోవటం. ఇవి ఏమీ రైట్ కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా, లాంగ్వేజ్ ఉంది, లాంగ్వేజ్ అండ్ సోషల్ సైన్సెస్ చాలా దారుణంగా మన 2 స్టేట్స్లో కూడా వీటిని చాలా దారుణంగా నాశనం చేసినటువంటి పరిస్థితి. స్కూల్స్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రైవేట్ స్కూల్స్ చాలా విషయంలో చాలా నాశనం చేసిన పరిస్థితి. అసలు ఇవి కరెక్ట్గా వెళ్ళగలిగినట్లయితే ఆ పిల్లలకి ఆ సోషల్ సెన్స్ కానివ్వండి, వాళ్ళు ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కానివ్వండి పెంచుకోవటానికి, అర్థం చేసుకోవటానికి మూలం అయ్యేటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవి. మీరు సంవత్సరాలు లేకపోతే అది ఇది గుర్తుపెట్టుకుని రిగర్గేట్ చేయటం కాదండి, అక్కడికి వెళ్ళి కక్కడం కాదు, ఎగ్జామినేషన్లో కక్కడం కాదు. ఇక రెండోది, సైన్స్ వచ్చేటప్పటికి, మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళలో చాలా ఒక ఆలోచన విధానాన్ని పెంచేటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే వెంటనే అర్థం కాదు. ఇప్పుడు మీకు ఏమిటి, చదివిన వెంటనే అర్థం కాదు. అర్థం కానప్పుడు మనం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఎఫర్ట్ పెట్టేటువంటి క్రమంలో మనకు వచ్చేటువంటి అంశాలు ఏముంటాయి,
ఆ పేషెన్స్ ఉంటుంది, అవును. మన తప్పుల్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది, తప్పుల్ని తెలుసుకునేటువంటి ధైర్యం వస్తుంది, దాన్ని కరెక్ట్ చేసిన తర్వాత మన ప్రయత్నం యొక్క విలువ తెలుస్తుంది. ఉమ్, ఇవన్నీ కూడా జనరల్ ఆస్పెక్ట్స్. ఉమ్, వీటన్నిటిని పక్కన పెడితే ఈ ప్రాసెస్లో వాళ్ళకి పెరిగేటువంటి లాజికల్ థింకింగ్, ఎప్పుడైతే తర్కం పెరిగిందో అప్పుడు ఆ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుందో అప్పుడు దాని నుంచి అప్లై చేసేటువంటి సామర్థ్యానికి వస్తారు. ఇది ప్రాసెస్. ఉమ్, మనం ఇప్పుడు చూడాల్సినటువంటి పారామీటర్స్ ఏమిటి? ఒక 5 నిమిషాలు కూర్చోలేనటువంటి వాడు 10 నిమిషాలు కూర్చోగలుగుతున్నట్లయితే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఉమ్, అవును. అది ఇంటర్నల్ మోటివేషన్ ఇవ్వాలి పిల్లలకి. తీసుకురావాలి మనం అక్కడ సో వరకైనా. దాన్ని మనం తీసుకురాగలగాలి, రైట్? సో ఇప్పుడు నేను ఈ 2 రోజులు ప్రయత్నించి నా సొంతంగా నాకు నేను ప్రయత్నించి రానేటువంటిది 3వ రోజు వచ్చింది అనేటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు పిల్లలు వాళ్ళకు వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితిని మనం కల్పించగలిగినప్పుడు దట్ జర్నీ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఉమ్, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఇప్పుడు నువ్వు ఇది చదివితే ఆ వీక్లోనో లేకపోతే నెక్స్ట్ మంత్లోనో ఎగ్జామ్ రాస్తే నీకు ఈ మార్కులు వస్తే ఇది ఎండ్ రిజల్ట్. ఉమ్, మీరు ఈ ఎండ్ రిజల్ట్ ఇది పెట్టినప్పుడు దాని గురించే మనం మాట్లాడుతునేటప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏదైతే జీవితానికి ఉపయోగమో ఎడ్యుకేషన్ యొక్క ఆ సోర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిఫీట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం తీసుకురావాల్సినటువంటి అక్కడ ఛాలెంజెస్ తీసుకురావటం, పిల్లలు వాళ్ళకు వాళ్ళు కూర్చుని సొంతంగా చేయటం అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. అంటే ఇప్పుడు ఇందులో పేరెంట్స్, చిల్డ్రన్స్, పేరెంట్, role. చిల్డ్రన్, టీచర్స్. Mm. సో టీచర్స్ నుంచి ఆ సపోర్ట్ అక్కడ దొరికినప్పుడు అక్కడ పేరెంట్స్ విషయంలో కూడా ఆ ఎకో సిస్టంలో వీళ్ళు కూడా భాగం అయినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల విషయంలో వచ్చేటువంటి డిఫరెన్స్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు ప్రశ్నించే విధానం ఏంటంటే, మేము 10 లక్షలు పోసి స్కూల్లో కాలేజీ పెడుతున్నాం కదా, మరి మాకు 10 లక్షల విద్య ఎందుకు అందించరు, మేము ఇంకెందుకు పెట్టడం, మేము ఎందుకు చెప్పుకోవాలి, మీకు అంత 10 లక్షలు ఇవ్వాలి, మేము చెప్పుకోవాలా అని అడుగుతారు కదా కదా. కొంతమంది పేరెంట్స్. ఎస్ కదా, నేను ఇందాక మీకు చెప్పాను కదా, గవర్నమెంట్ స్కూల్లో చదివి ఆన్లైన్ వీడియోస్ చూసి డాక్టర్ అయినటువంటి పిల్లల్ని చూసానని చెప్పాను కదా, మరి వాళ్ళకి 10 లక్షలు ఇన్పుట్ అందలేదు కదా. నేను అదే అంటున్నా, ఆ వాల్యూ ఆఫ్ లెర్నింగ్ని మనం అందించిన క్షణం, అందించిన మరుక్షణం, అది అందించడానికి ఎవరికి ఏ విధంగా అందిస్తారనేది తర్వాత విషయం. అది మారిపోతూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ రెడీమేడ్ ఫార్ములా అండి శ్రీదేవి గారు. ఇది షాప్కి వెళ్ళి కొనుక్కుని వచ్చి ఇది కాదు. ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉంటే ఇద్దరు ఒకలా ఉండరు. అవును. సో ఎవరికి ఎంత ఇవ్వాలి అనేటువంటిది ఇంపార్టెంట్. వాడు ఎక్కువ మాట్లాడుతున్నట్లయితే అతను మాట్లాడేటువంటి స్పష్టంగా మాట్లాడడం, అతను కరెక్ట్ చేయడం అనేటువంటిది అవుతుంది. ఇంకొకరు తక్కువ మాట్లాడుతున్నారు అనేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటిది ఇక్కడ కావాల్సినటువంటి సపోర్ట్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ బ్యాలెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అనేటప్పుడు ఆ పేరెంట్ మొట్టమొదటిగా ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పేరెంటింగ్కి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ లెవెల్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఆ లెవెల్కి రాలేదో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళకి నేర్పేటువంటిది ఏమిటంటే వీళ్ళ ఎమోషన్స్ని వాళ్ళకి నేర్పుతారు. సిచ్యువేషన్ని అర్థం చేసుకుని మనం మాట్లాడేటువంటి విధానం ఒకలాగా ఉంటుంది, వీళ్ళు ఇంతే అని మాట్లాడేటువంటి విధానం ఒకలాగా ఉంటుంది. ఇమీడియట్గా అక్కడ సిచ్యువేషన్ ప్రకారం మన ఎమోషన్స్ని అక్కడ అందించడం ఒకలాగా ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఇది పేరెంట్స్ ఏమిటంటే అథారిటేటివ్గా ఉంటారు కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు అనేటువంటి అనుకుంటారు. అదే సమస్య. ఇక్కడ పిల్లలకి చెప్పమంటారా సమస్య, ఎక్కడో చెప్పమంటారా పేరెంట్సే సమస్య. చాలా మంది తిట్టుకున్నా, చాలా మంది తిట్టుకున్న ఇది మాత్రం ఒక్క క్షణం, నేను వెల్ విషర్గా చెప్తున్నా, ఒక్క క్షణం ఆలోచించండి. పిల్లల విషయంలో వాళ్ళు స్పందించేటువంటి విధానంలో మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాము, మన రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, నా రిక్వెస్ట్ ఏమిటంటే ఒక 15 రోజులు అలాంటి సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఆ తర్వాత ఆ మరుక్షణం, అంటే ఇది రెస్పాండ్ అవ్వటానికి ముందు, దీన్ని తీసుకునేటువంటి ముందు మొట్టమొదటిగా మీ పిల్లల్లో ఈ చేంజ్ చూడాలనుకునేటప్పుడు ఆ చేంజ్ వస్తుందనేటువంటిది బిలీఫ్తో మీరు ఉండండి. ఒక 15 రోజులు ట్రై చేయండి. ఏదైనా ఒక సిచ్యువేషన్, పలానా విషయంలో మా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు మారట్లేదు ఎంత చెప్పిన అనేటువంటి సందర్భంలో ఇప్పుడు నేను చెప్పింది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక 15 రోజులు ట్రై చేయండి. కాకపోతే నన్ను అడగండి. సో ఏదైనా సరే పిల్లల మీద బలవంతంగా రుద్దకూడదు మన ఇష్టాలు. లేదు నువ్వు అదే చదవాలి, అక్కడే ఉండాలి, అక్కడే చేయాలనేది కాదు.
పేరెంట్స్ వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఆ పిల్లల్ని కూడా అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళు మన దారిలోకి వస్తారేమో కదా. అంటే ఒక్కటి అంటే ఇక్కడ కూడా చిన్న స్లైట్ చెప్తాను. మ్మ్. వాడిని రుద్దకూడదని మనం చెప్పడం మానేయటం కూడా ప్రమాదం ఇక్కడ. మ్మ్. ఆ విషయాన్ని అర్థమయ్యేటువంటి విధంగా వివరించడం, అర్థమయ్యేటువంటి మొండి వివరణ. పిల్లలు ఉంటారు కదా. అంటే ఉదాహరణకు చెప్తానండి, ఇప్పుడు మ్యాథమెటిక్సే ఉంది. మ్మ్. మ్యాథ్స్ ఎందుకు చదవాలి, నాకు ఇష్టం లేదు మ్యాథ్స్, అసలు ఎందుకు చదవాలి. అన్ని సబ్జెక్ట్స్ బాగానే ఉంటాయి, అదొక ఈ పిల్లవాడిని నువ్వు ఏం అవ్వాలి అని అనుకున్నట్లయితే ఓ మంచి ఇంజనీర్ అవ్వాలి అంటాడు, రైట్? మ్మ్. సో ఇప్పుడు ఆ ఇంజనీర్ అవ్వాలి అంటే మ్యాథమెటికల్ స్కిల్స్ లేకపోతే అప్పుడు ఇంజనీర్ అవ్వడు, మ్మ్. రైట్? సో ఇప్పుడు ఏమిటంటే స్కూల్స్లో కూడా ఆ డిఫరెన్స్ను, ఆ కోరిలేషన్ తీసుకురావాలి అంటున్నా. ఇప్పుడు వీళ్ళు చదివేటువంటి చాప్టర్స్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా అందరికీ అర్థమయ్యేటువంటిది. దాని విలువ ఏమిటని ఇప్పుడు నేను ఇందాక నుంచి నా ఆవేదన, నా బాధ, ఆక్రందన చెప్పండి. ఏమిటంటే ప్రైమ్ నెంబర్ అని పిల్లలు చదువుకుంటారు. మ్మ్. ప్రైమ్ నెంబర్ అని చదువుకుంటారు. ఎందుకు ప్రైమ్ నెంబర్? ఆ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ వల్లే ఈ రోజున ఎన్క్రిప్షన్ అనేటువంటి, అంటే ఆ డేటాని కాపాడటం అనేటువంటి ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో దానికి బేసిక్ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్. మ్మ్. అంటే ఒక పెద్ద నెంబర్ తీసుకుంటే దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం అనేటువంటిది చాలా కష్టమైన పని ఇదివరకు. అంటే ఇప్పుడు కొంచెం సిస్టమ్ వచ్చిన తర్వాత ఈజీ అవుతుంది. ఇప్పుడు కూడా ఆ పెద్ద నెంబర్స్ విషయంలో, రైట్? సో దాన్ని బేస్ చేసుకుని, మ్యాట్రిసెస్ బేస్ చేసుకుని ఎన్క్రిప్షన్ అనేటువంటిది క్రియేట్ చేశారు. మ్మ్. ఐడియా ఏమిటి అంటే, బేసిక్ ఐడియా ఏమిటి? ఆ మ్యాథమెటికల్ ఐడియాని డెవలప్ చేసి వచ్చినటువంటివి ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా. సో హయ్యర్ మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పుడు పక్కన పెడితే చిన్నపిల్లలకి అర్థం కాదు కాబట్టి, ఇప్పుడు ప్రైమ్ నెంబర్కి సంబంధించే మనం చూస్తే ఆ ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ లేకుండా ఈ స్థాయిలో ఈ ఎన్క్రిప్షన్ వచ్చి ఉండేది కాదు. తర్వాత చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది, అది వేరే విషయం, ఓకే. రైట్? సో కాబట్టి మరి ఈ మ్యాథమెటిక్స్, ఈ సైన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి, 400-500 సంవత్సరాల నుంచి బాగా ఉన్నటువంటివి. వాటి యొక్క రిజల్ట్ ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది? సమాజంలో ఎవాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే వీళ్ళ బేసిక్ సైన్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ ఏదైతే చదువుతున్నారో దీనికి సంబంధించినటువంటి అప్లికేషనే ఈరోజు మనం చూస్తున్నటువంటి, ప్రపంచంలో చూస్తున్నటువంటి మార్పులు. మ్మ్. ఈ రోజున మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం, రేపొద్దుట 100 మంది దీన్ని చూడగలుగుతున్నారు అంటే దానికి సంబంధించింది కూడా దీంట్లో ఉన్నటువంటి అప్లికేషన్ మాత్రమే. సో దీనికోసం మనం రెడీ అవుతున్నాము. ఓకే. అదొకటైతే, రెండోది ఈ రోజు నాకు అర్థం కానటువంటిది, 10 రోజులు 15 రోజుల తర్వాత అండి నాకు దాని మీద కమాండ్ వచ్చింది అనుకుందాం. మ్మ్. ఆ మూమెంట్ పిల్లలకి అర్థమైంది అనుకోండి, ఓకే. దేనికైనా 15 రోజులు 10 రోజులు ఇస్తే నేను సాధిస్తాననేటువంటి ఆటోమేటిక్ ఆ క్వాలిటీ మీరు ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది? నిజమే సార్, కరెక్ట్, బాగా చెప్పారు ఇది. సో ఇవి ఇంత లోతుగా, ఇంత ప్రశాంతంగా, ఇంత రైట్ పేషెన్స్తో చూసేటువంటి ఓపిక లేదు అనుకున్నప్పుడు ఈ ఫలితాలు కూడా మీకు కనిపించవు. ఓపిక లేకపోతే ఈ ఫలితాలు కనిపించవు. నేనేం చెప్తున్నానంటే ఈ ఫలితాలు చూసి నేను చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. Okay. సో ఇవన్నీ కూడా వీటికన్నీ Practical గా. ప్రాక్టికల్గా ఇప్పుడు ఆల్రెడీ మనం ఏంటంటే కొన్ని కోర్సెస్ కూడా మనం చేస్తూ ఉంటాం. Okay. పిల్లల విషయంలో కొన్ని కోర్సెస్ ఉంటాయి, మోస్ట్ పర్టికులర్లీ టీనేజర్స్ విషయంలో. ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం టీనేజర్స్ అసలు ఎందుకు మాట వినరు, అసలు వాళ్ళకి ఏమిటి, ఏ విధంగా గైడ్ చేయాలనేటువంటిది అది వేరే కంప్లీట్ ఎపిసోడ్ చేద్దామంటే. Okay. సో వీటికి ప్రాక్టికల్గా ఏం చేస్తే వాళ్ళు వింటారు, లేకపోతే ఏం చేస్తే దాని వాల్యూ గమనిస్తారు అనేటువంటివి డిఫరెంట్ కోర్సెస్. ఇన్నో మెంటర్షిప్ అని, ఎక్సెల్ మైండ్ అని, అన్స్టాపబుల్ అని. సో ఇలాగా క్యూరేటెడ్ థింగ్స్ అన్నమాట అండి. సో ఏ పిల్లవాడు ఏ విధంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాటి రోజువారీ ఆలోచన ఏ విధంగా ఉంది, దానికి రిలేట్ చేస్తూ వాళ్ళే సెల్ఫ్ రిలయంట్ అవ్వటానికి మనం చాలా ప్రాక్టికల్గా చేసేటువంటి టిప్సే నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే మన డిస్కషన్ ఏమిటంటే ఈ చిన్న చిన్న మార్పులు చేయగలిగితే పెద్ద పెద్ద ఫలితాలు, ఆ చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద ఫలితాలు పిల్లలకి ఇస్తాయి. మరీ ముఖ్యంగా ఎందుకు ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ అని అంటున్నానంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారండి. గత 25 సంవత్సరాల నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్ వేరే, ఇప్పుడున్నటువంటి అన్సర్టెనిటీ వేరే టెక్నాలజీ పరంగా. ఇప్పుడు పిల్లలు ఏమిటంటే ఇదివరకు మీకు ఆ స్టాండర్డ్ వేలో జాబ్ అనేటువంటి ముందుకెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఏమిటి అంత అన్సర్టన్గా ఉంది. అదే సందర్భంలో రెండవది ఏమిటంటే మీకు చాలా ఇమీడియట్గా రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి, అంటే వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి.
అంత బ్రీత్ తీసుకునేటువంటి అవకాశం లేదు. అవును. సో ఇప్పుడు ఏమిటంటే ఓన్లీ డిగ్రీలు పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఇది వరకు నీకు డిగ్రీ ఉండి కొంచెం స్కిల్స్ ఉన్నా చాలు మిమ్మల్ని వచ్చేసేది జాబ్. మార్చుకుని మీకు కొంత ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లా కాదు. సో పిల్లలు ఏమిటంటే ఆ పేపర్కి ఇప్పుడు బయట ఇండస్ట్రీ ఏమిటంటే పేపర్కి వాల్యూ ఇచ్చేటువంటి అవకాశం లేదు. రైట్, అది ఓన్లీ గేట్ పాస్ మాత్రమే. ఆ లోపల మనకు స్కిల్స్ మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటివి. సో ప్రపంచం ఏమిటంటే ఆ విధంగా మారిపోతున్నటువంటి అవును. ప్రపంచం రాబోయే 25 సంవత్సరాలు ఏ విధంగా మారుతుందంటే ఆ స్కిల్ బేస్డ్. ఆ స్కిల్ బేస్డ్లో మొట్టమొదటిగా మీకు ఉండాల్సినటువంటిది ఏమిటి? మీకు ఆలోచన విధానం అనేటువంటిది ఇంపార్టెంట్, మీ పేషెన్సే మీకు ఇంపార్టెంట్, మీ డిసిప్లినే మీకు ఇంపార్టెంట్, మీ కమ్యూనికేషనే మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన ఈ బేసిక్ పదాల్లో మనం ఎప్పుడైనా ఏదైనా ట్రైనింగ్ ఇస్తామా? ట్రైనింగ్ ఏమి ఇవ్వము. కాకపోతే మరి పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఓకే ఇంత డెవలప్మెంట్ అవ్వాలి ట్యూషన్కి పంపించాలేమో. ఇది ట్యూషన్లో సరిగా చెప్తారో చెప్పరో తెలియదు, అదొక అనుమానం. మళ్ళీ ట్యూషన్కి వెళ్ళినా బాగా చదవట్లేదు అని ఇదొక ఇంకో ట్యూషన్ complaint. మారుస్తారు, Hmm. ఇంకో ట్యూషన్ మరి మారుస్తారు. ఎలా ట్యూషన్ మరి ట్యూషన్ మీద ట్యూషన్ మార్చినప్పుడు ప్రాబ్లం ఎక్కడుందంటారు? పిల్లవాళ్ళలోనా మనలోనా టీచర్లోనా? ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటేనండి రైట్ మైండ్ సెట్. అంటే అతను చేసే పని మీద ఆ అవసరాన్ని గుర్తించి ఆ వాల్యూని గుర్తించేటువంటి రైట్ మైండ్ సెట్ లేకపోవడం ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ పిల్లవాడు. చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మీరు పెద్ద స్కూల్, మీరు ఇందాక చెప్పారు కదా, స్టార్టింగ్లోనే చెప్పారు కదా, చాలా రీసెర్చ్ చేసి పెద్ద స్కూల్లో జాయిన్ చేశామని చెప్పారు. రైట్ అండి, చేశారు. అక్కడ అనుకున్నది రానప్పుడు ఏం చేశారు? మళ్ళీ ట్యూషన్ పెట్టారు. ఆ ట్యూషన్లో కూడా మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది, ట్యూషన్ మార్చారు. మరి ఎక్కడుంది ప్రాబ్లం? స్కూల్ని తిట్టుకుందామా, టీచర్ని తిట్టుకుందామా? ఇది కాదు కదా మనకు పరిష్కారం, అది కాదు కదా. మనం ఎప్పుడు చెప్పేటువంటిది ఏమిటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చోట ఎక్కడైతే నేను బెస్ట్ మంచిని తీసుకోగలనో ఆ మంచిని తీసుకునేటువంటి విధంగా పిల్లల్ని రెడీ చేయడమే మన దగ్గర ఉన్నటువంటి పాయింట్. అంతే, అంతకు మించి ఇంకోటి లేదు. దీన్ని రెడీ చేసి, ఎందుకంటే వాటన్నిటిని మనం రెడీ చేయలేము. నాకు ఇమీడియట్గా ఏమిటంటే ఆ స్కూల్ని తిట్టడం, ఈ కాలేజీని తిట్టడం అనేటువంటి దానికి సమస్యకు పరిష్కారం కాదు. కరెక్ట్. రైట్, ఆల్రెడీ అక్కడ కొంతమంది ఉంటారు, ఆల్రెడీ కొంతమంది వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ బెస్ట్ ఏం తీసుకోవాలి, అదే ఎప్పుడు మనం చెప్పేటువంటిది. రైట్, సో దానికోసం ఏం చేయాలి పిల్లలు? మనం చేయాల్సినటువంటిది ఏమిటి? ఆ బెస్ట్ని తీసుకునేటువంటి రైట్ మైండ్ సెట్ని మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ స్కూల్ నిందించడం కాదు కదా, ఇది ఎవరు ఆలోచిస్తారు? ఓకే, సో ఇది వెంటనే మీకు సపోర్ట్ చేస్తాను ఆ విషయంలో. స్కూల్ని అనట్లేదు, ఆ క్లాస్లో ఉన్న టీచర్ని అనట్లేదు. ఎందుకంటే అదే క్లాస్ టీచర్ అంతమంది పిల్లలకి చెప్పినప్పుడు, అంతమంది పిల్లలకి అర్థమైనప్పుడు ఈ పిల్లవాడికి ఎందుకు అర్థం కావట్లేదు? అది కూడా ప్రాబ్లం. అంటే అది కూడా చెప్పలేదు. అంటే టీచర్ ఎట్లాగా అనుకుండాలి అంటే, టీచర్ యొక్క పాత్ర ఏమిటి అంటే, ఎక్స్పీరియన్స్ పెరగటం, సంవత్సరాలు పెరగటం కాదు. నా క్లాస్లో ఇప్పుడు 40 మంది పిల్లలు ఉన్నారు. నా ఇన్స్ట్రక్షన్ అందులో ఎంత ఎక్కువ మందిని కదిలించగలుగుతుంటే అంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చినట్టు. దాట్ షుడ్ బి ఏ పాయింట్ అనమాట అండి. ఇప్పుడు నేను మొదట్లో ఒక 15 మంది మోర్ అటెంటివ్గా నా డెలివరీని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు అనుకుందాం. ఈ 15 మందిని 20 మందిని పెంచగలిగినా, 20ని 25 మందికి పెంచగలిగినా, 40కి 40 మందిని తీసుకురాగలిగినా అనేటువంటిదే దట్స్ ద ఎక్స్పీరియన్స్. అంతే తప్ప నా వెనకాల ఉన్నటువంటి సంవత్సరాలు కాదు. ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో అప్పుడు వేరేగా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీరు ఇందాక చెప్పారు 15 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెట్టి స్కూల్ జాయిన్. సుమారుగా వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు ఒక 30 నుంచి 45 డిఫరెంట్ యాక్టివిటీస్ లిస్ట్ మీకు ఇస్తారు. మా స్కూల్లో ఇది జరుగుతుందండి, అది జరుగుతుందండి, ఇదని. ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని, వీటిలో ఒక్కొక్క దాంట్లో కనీసం ఒక్కొక్కరినైనా ఒక మంచి, అంటే ఇంకా నాకు లైఫ్ లాంగ్ ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి విధంగా ఒక్కొక్క దాంట్లో ఆ క్లాసులో ఒక్కొక్కరినైనా తయారు చేసేటువంటి అవకాశం ఉందా? జరుగుతుందా అలాగా? మరి ఇదంతా బాగోసే కదా. అంటే మేము ఇస్తున్నామని మనకి జస్ట్ చూపిస్తారు, తీర్చిదిద్దారా అంటే మరి మీరంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద జాబ్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు అదేనండి, టీచర్ ట్రైనింగ్లో మనం చెప్పే మొట్టమొదటి పాయింట్, మీరేం చెప్పారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవటానికి నేను ఏ విధంగా మారుస్తాను అనేటువంటిది దాట్స్ ద మై ఎక్స్పర్టీజ్ అనమాట అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. సో ఇప్పుడు టీచర్స్లో కూడా అది ఉండాలి. పిల్లలు అయ్యారు, పేరెంట్స్ అయ్యారు, టీచర్స్లో అది తీసుకొస్తే వాళ్ళు సక్సెస్ అయినట్టే. టీచర్కి ఆ సపోర్ట్ ఇవ్వాలి, టీచర్ నిందించటం కాదు. డాక్టర్ని డయాగ్నోస్ చేయటానికి వెళ్తున్నటువంటి డాక్టర్ని మనం నిందిస్తే ఎట్లా ఉంటుందండి?
అతని మీద దెబ్బలాడితే ఎట్లా ఉంటుంది, రైట్? సో ఆ ఎఫర్ట్ పెట్టాలి అన్నట్లయితే టీచర్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్కి సంబంధించి నేను మొట్టమొదటి చెప్పిన పాయింట్ అది, టీచర్ వెన్నెముక. సో టీచర్కి ముందు ఆ గౌరవాన్ని పెంచాలి. టీచర్ ఆ గౌరవాన్ని అతను పెంచుకునేటువంటి విధంగా ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. టీచర్ ఆటోమేటిక్గా టీచర్కి వాల్యూ పెరిగితే ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క వాల్యూ మల్టిపుల్ అయిపోతుంది. ఈ స్కూల్లో ఈ టీచర్స్ బాగుంటారు, ఆ టీచర్కి వాల్యూ లేకుండా ఆ ఇన్స్టిట్యూట్కి ఏ విధమైన వాల్యూ ఉండదు. ఆ లోపడున్నటువంటి టీచర్స్కి ఆ సరైనటువంటి వాల్యూ అందలేనప్పుడు, లేదా వాళ్ళు డెలివరీ చేయలేనప్పుడు, డెలివరీ చేస్తే ఆటోమేటిక్గా ఆ వాల్యూ వస్తుంది. అది అయినప్పుడు ఆ స్కూల్కి కూడా ఏ వాల్యూ ఉండదు. ఇందాక రీచ్ అవుతుందా లేదా అని చూడాలి టీచర్స్ అంటున్నారు కదా. టీచర్స్ని అడిగినప్పుడు కొంతమంది అంటారు, నేను చెప్పేది మీ అమ్మాయికి అబ్బాయికి వరకు అర్థం కావట్లేదండి, ఎంత చెప్పినా కూడా వినట్లేదు, కావాలని ఆ క్లాస్ నుంచి డైవర్ట్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది అని అంటుంటారు. టీచర్ యొక్క లక్షణం అది? టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ కదా. నా క్లాస్లో 40 మంది ఉన్నారు. ఒక పేరెంట్గా అంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒక పేరెంట్గా ఒకళ్ళిద్దరిని వీళ్ళు కంట్రోల్ చేయలేరు, టీచర్స్ అన్నీ కంట్రోల్ చేయాలి, వాళ్ళ బాధ్యత అంటారు. అది కంప్లీట్గా రూల్డ్ అవుట్. ఫస్ట్ మీ ఇద్దరు పిల్లల్ని ఏ విధంగా ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వగలరో అది ముందు ఇవ్వడానికి ట్రై చేయండి. ఆ పేషెన్స్ మీరు తెచ్చుకోండి. తెచ్చుకున్నప్పుడు ఇమీడియట్గా టీచర్ని అడగండి, రైట్? ఇప్పుడు ఇక టీచర్ విషయానికి వద్దాం. ఇప్పుడు వినట్లేదు అనుకునేటప్పుడు అదే కదా, దెన్ అప్పుడే కదా నా రోల్ వస్తుంది. పేరెంట్స్ చాలా మంది కంప్లైంట్ చేస్తారు కదా, అస్సలు వినడండి మా అబ్బాయి ఇంట్లో. ఇంకొకటి చెప్పిన పీటీఎంకి వెళ్తారు. పీటీఎంకి వెళ్ళినప్పుడు ఏం వింటారు? ఏదైనా ఒక పీటీఎం నుంచి ఇంకొక పీటీఎంకి మీరు రైట్ ఇన్సైట్స్, ఎస్ ఇది చేంజెస్ అంటే అనేటువంటి విధంగా మీరు ఉత్సాహంగా వెళ్ళేటువంటి పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? ఒకసారి కామెంట్ చేయమని చెప్తాం. పీటీఎంకి వచ్చేటప్పుడు, పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చేటప్పుడు మరి ఏంటది ఉపయోగం ఏముంది? ఇప్పుడు వెళ్తారు, తీసుకొచ్చిన తర్వాత ఆ పీటీఎం అయిన తర్వాత మళ్ళీ పిల్లల్ని ఒక 2 రోజులు ఎప్పటికీ నిందించి 2 days ఉంటాం, 3rd day ఇంకుంటుంది మళ్ళీ యాస్టీస్. సో అందుకే ఇక్కడే చాలా ప్రధానమైనటువంటి మాట నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు ఇదంతా డిస్కషన్ చేశాం కదా, ఎండ్ పాయింట్కి వద్దాం. టీచర్ అన్నాం, టీచర్ దగ్గర నుంచి నేను మొదలు పెట్టాను, ఓకే, రైట్? ఆచార్య దేవోభవ, ఓకే, గురు బ్రహ్మ గురు విష్ణు, మనం అంటే అంత స్థానాన్ని ఇచ్చాం మనం, రైట్? సో మరి ఈ టీచర్కి సంబంధించి మనం అతన్ని స్ట్రెంథెన్ చేయడానికి మనం ఇస్తున్నటువంటి సపోర్ట్ ఏమిటి? ఇది కీలకమైనటువంటి పాయింట్. గవర్నమెంట్స్, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, నిజంగా ఏ గవర్నమెంట్ అయినా, ఆంధ్ర గవర్నమెంట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే, నిజంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మార్పును తీసుకురావాలి అని అనుకున్నట్లయితే ఆ ఫలాలు సాధారణమైనటువంటి కింద స్థాయి కుటుంబాన్ని కూడా అందించాలన్నప్పుడు అప్పుడు మాత్రం సమాజం బాగుపడుతుంది. లేకపోతే మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా ఏది ఇచ్చినా బాగుపడదు. నాకు ఎప్పుడు ఆనందమో తెలుసా అండి, ఎస్సీ కేటగిరీ నుంచి ఎస్టీ కేటగిరీ నుంచి ఫస్ట్ టైం చదువుకుని వాళ్ళు కొంతమంది మెరిట్లో వస్తారు, కొంతమంది రిజర్వేషన్లో వస్తారు, మంచి మంచి ర్యాంక్స్తో. కొంతమంది డాక్టర్స్ అయినప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు, సార్ నాకు ఈ కేటగిరీ అండి, పలానా ప్లేస్ నుంచి చేస్తున్నాను, ఇదే అండి నాకు జరిగింది, ఇది ఇన్ని మార్కులు వచ్చినాయి, వస్తుందా సార్ అన్నప్పుడు నాకు వాళ్ళ మార్కులు విన్న వెంటనే మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆనందం ఇది కదా. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ ఫ్యామిలీలో ఫస్ట్ టైం ఒక డాక్టర్ అయ్యాడు, లేకపోతే ఒక మంచి ఇంజనీర్ అయ్యాడు, మంచి స్కిల్స్తో బయటకు వచ్చాడు అనుకునేటప్పుడు దట్స్ ఎనఫ్ అండి. మొత్తం ఎంటైర్ తరాలు మారిపోతాయి. సో దట్స్ ద పవర్. సో ఆ ఫలాలు మనం అందించాలని అనుకునేటప్పుడు ఇది లాంగ్ ప్రాసెస్. ఈ లాంగ్ ప్రాసెస్లో మొట్టమొదటిది ఏమిటంటే గవర్నమెంట్లు మొట్టమొదటి విషయం, ప్రధాన పక్షమైన ప్రతిపక్షం అనేది కంటిన్యూటీ ఉండాలండి. ఈయన పథకాలు వేరు, ఆయన అట్లీస్ట్ నా అభ్యర్థన ఏమిటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇద్దరూ కలిపి డెవలప్ చేసేటువంటి ఒక ప్రోగ్రాంతో ముందుకు వెళ్ళాలనేటువంటిది, అలాంటిది జరగాలనేటువంటిది నా ఆకాంక్ష అండి. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటి, నేను ఇందాక చెప్పాను కదండి, ఒక చోట 65% వరకు, ఇంకొక చోట 55% వరకు 2 స్టేట్స్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ క్యాటర్ చేస్తున్నాయి. మనం ఓవరాల్గా స్ట్రెంథెన్ చేయాలన్నట్లయితే ఈ వ్యవస్థలో అంటే గవర్నమెంటు ప్రైవేటు టోటల్గా టీచర్స్కి సంబంధించినటువంటి ఆ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి 21st సెంచరీకి సంబంధించి మారినటువంటి పేరెంట్స్ యొక్క ప్రాధాన్యతలు, పేరెంట్స్ యొక్క లైఫ్ స్టైల్స్, పేరెంట్స్ యొక్క ఆకాంక్షలు, పిల్లల యొక్క మార్పు, అది ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, రకరకాల ఎక్స్పోజర్ కానివ్వండి,
రైట్? అదే సందర్భంలో బయట ఔట్ సైడ్ మారుతున్నటువంటి ప్రపంచం. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని టీచర్స్‌ని రెడీ చేయాల్సినటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమం చేయగలిగితే ఆ మార్పొస్తుంది. మరి దీనికి మూలం ఎవరో చెప్పమంటారా? దీనికి అంటే దీన్ని నిజంగా భుజస్కంధాల మీద తీసుకెళ్ళి ఆ మార్పుని తీసుకురావటానికి మొట్టమొదట ప్రధాన భూమిక పోషించేటువంటి దాంట్లో మొట్టమొదటిది గవర్నమెంట్స్ అయితే, రెండోది అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి? టీచర్ సంఘాలండి. గవర్నమెంట్ టీచర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ భుజాల మీద ఆ బాధ్యతను తీసుకోగలిగినట్లయితే అంత యూనిటీ ఉందా అసలు? టీచర్స్‌లో అంత యూనిటీ ఉందా? సో ఉంటుందండి. ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని సరి అయినటువంటి వేలో మనం తీసుకెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు ఈ కోరుకున్నటువంటి మార్పు, మీరు అనుకున్నటువంటి మార్పుకి మించి మార్పొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అది రాకుండా ఏమిటంటే ఇవన్నీ కూడా పై రంగులు వేయటం అనేటువంటిది మనం అనుకున్నటువంటి స్థాయిలో మనం వెళ్ళదండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, అవును. ఒక 2 స్కూల్స్ ఉన్న ఒక స్కూల్‌లో 2000 మంది నో సీట్స్ బోర్డ్ పెట్టారు అని అనుకుందాము. రైట్? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 70 లక్షల మంది ఉన్నారు కదా! సో మనం వీళ్ళందరికీ ఒక కూడా స్కూల్ ఏం సరిపోతుంది? ఎలా క్యాటర్ చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ కదండీ! సో అది చాలా చాలా ఇంపార్టెంట్. విద్యనందించే విద్యాలయాలు ఇంకా పెరగాలి. యూనిటీ ఆ! ఉండాలి. ఇంకొక విషయం మరలా. అంటే మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి అనుకుంటున్నాం కదా! ఆ! ఎంతో ఓకే. మంచి అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో నేననేది స్టార్ట్ ఏమిటంటే, చేస్తున్నాం. ఉన్న దాంట్లో ముందు స్ట్రెంథెన్ చేద్దాం అంటున్నా. హ్మ్. ఇది చేసుకుంటూనే ఉన్న దాంట్లో ముందు స్ట్రెంథెన్ చేద్దాం అంటున్నా. అది ఒకటి. హ్మ్. ఇంకోటి చెప్పమంటారా? ఇదివరకు విద్య అందరికీ అందాలనేటువంటిది మన లక్ష్యం. ఎప్పుడు? 40 సంవత్సరాల క్రితం. హ్మ్. ఇప్పుడు విద్య అందుతూ వెళ్తుంది. కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేటువంటిది మన బాధ్యత. ఇది డిఫరెన్స్. ఇప్పుడు అసలు స్కూల్ వెళ్ళాలంటే ఎక్కడో స్కూల్ వెళ్ళేటువంటి పరిస్థితి, అసలు స్కూల్‌కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అది కాదు. ఉన్న ప్రతి చోట క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. సుబ్బు సార్, ఫైనల్‌గా అసలు మీరు పేరెంట్స్, టీచర్ అండ్ పిల్లలు అండ్ ఆ మేనేజ్మెంట్స్‌కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక 4, 5 మంచి పాయింట్స్ చెప్తారా? చాలా ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే అండి, మన వాల్యూ ఆఫ్ లెర్నింగ్ అని నేరో అయిపోయింది. హ్మ్. దేనికి నేరో అయిపోయిందంటే మార్క్స్, ర్యాంక్స్‌కి నేరో అయిపోయింది. హ్మ్. దాని యొక్క విశేషమైనటువంటి పరిధి ఏదైతే ఉందో దానికి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలండి. సో దానికేమిటంటే మీనింగ్‌ఫుల్ కన్వర్జేషన్స్ ఇంపార్టెంట్. హ్మ్. పిల్లల్లో రెండోది ఏమిటంటే ఆ క్యూరియాసిటీ పెంచటం. హ్మ్. మూడవది రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకురావటం. హ్మ్. ఇక్కడ ఏమైందంటే పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీని, అకౌంటబిలిటీ అనేటువంటి దాన్ని అమాంతం ఇటు స్కూల్సు, ఇటు పేరెంట్స్ మింగేశారు. ఎందుకంటే ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి, ప్రతి దాంట్లో వాళ్ళకి అంటే ఏదో చేసేయాలనేటువంటి తలంపుతో, మంచి ఉద్దేశమే కావచ్చు, బట్ అల్టిమేట్‌గా అది చాలా మనం అనుకున్నటువంటి లక్ష్యాలకు దూరం చేసేటువంటిది. సో ఇవి జాగ్రత్తగా మనం తీసుకురాగలిగినట్లయితే ఆ మీనింగ్‌ఫుల్ కన్వర్జేషన్‌తో క్యూరియాసిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, సో దట్ ఇవన్నీ. ద వాల్యూ ఆఫ్ లెర్నింగ్, ఆ పెద్ద వాల్యూ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం తీసుకొచ్చినప్పుడు, ఆ తీసుకురావటానికి స్టేక్ హోల్డర్స్ అంతా ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనం అనుకున్నటువంటి లక్ష్యాలు మనకు అందుతాయండి. లేదు అంటే అంతే. నడుస్తుందంతే. ఎక్కడ వేసిన సిస్టమ్ గొంగళి నడుస్తుందంతే. అక్కడే ఉంటుంది. సిస్టమ్ నడుస్తుందంతే. నడుస్తుందా అంటే క్వాలిటీ ఆఫ్ సిస్టమ్ అనేది ఉండదక్కడ. ఉండదు. సూపర్. అసలు ఈ ప్రోగ్రామ్‌లో చాలా తెలియని విషయాలు పేరెంట్స్‌కి, పిల్లలకి, టీచర్స్‌కి అండ్ ఎడ్యుకేషన్ నడిపే సంస్థలకి కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు ఎగ్జాంపుల్స్‌తో సహా. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ. మళ్ళీ కలుద్దాం ఒక మంచి అంశంతో. సో చూశారు కదా, క్వాలిటీ ఆఫ్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ఉంటే మనం చాలా తొందరగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, పిల్లలు మీరైనా సరే మీకేమైనా ఇది చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దాన్ని మేము ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సుబ్బు సార్ ఇస్తారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.